హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. సో నా ఎర్లియర్ బ్లాగ్లో మనం మణికర్ణికా ఘాట్ దగ్గర మనం హోలీ బాత్ చేసాము. హోలీ బాత్ చేశాక ఏం చేసామనేది అండ్ ఆల్సో లేటర్ ఇన్ ఏ డేలో ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లెట్స్ గో. సో మా హోలీ బాత్ అయితే అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ కనిపించింది. సో ట్రై చేద్దాం అక్క అంటే మా తమ్ముడు వెళ్ళాము, కానీ హారబుల్ గా ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయొద్దు మీరు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఈలోపు మా డాడీ వాళ్ళు అండ్ మామయ్య వాళ్ళు యాన్సిస్టర్స్ కి రిచువల్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఫన్నీ కన్వర్సేషన్ జరిగిందనమాట. సో పూజారి గారు వచ్చి లైక్ 10 జనరేషన్ కి సంబంధించిన నేమ్స్ అన్ని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చి 2 జనరేషన్స్ కి చెప్పగలిగారు, కానీ తర్వాత 3rd జనరేషన్ అండ్ 4th జనరేషనే తెలీదు అంటుంటే ఆయన 5th జనరేషన్ గురించి అడుగుతున్నారు. సో అలా కొంచెం ఫన్నీ కన్వర్సేషన్ జరిగిందనమాట. అమ్మా తమ తాతగా నాదని చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. అండ్ ఈలోపు శ్రీ ఇంకొక ఐటమ్ చూసాడు అనమాట. చిన్న కచోరీస్ లాగా ఉన్నాయన్నమాట అవి. సో లెట్స్ గో అండ్ ట్రై అన్నాడు. ట్రై చేసాము, మాకైతే అంత నచ్చలేదు. మీలో ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు ఇవి కానీ ట్రై చేసి ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్ నచ్చిందా లేదా అని చెప్పి. సో లెట్స్ గో. సో మేము సక్సెస్ఫుల్గా మణికర్ణికా ఘాట్లో యాన్సిస్టర్స్కి రిచువల్స్ అండ్ హోలీ బాత్ పర్ఫామ్ చేసి మేము ఇంకా దశాత్మమేవ ఘాట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఆ ఘాట్కి ఎందుకు అంటే అక్కడి నుంచి మా హోటల్కి దగ్గర ఉంటుంది అండ్ స్టెప్స్ తక్కువ ఉంటాయని చెప్పారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పొగ వస్తుంది ఫ్రెండ్స్. అదేం లేదు, చాలా మంది వాళ్ళ చివరి శ్వాస ఇక్కడే వదలాలి అండ్ వాళ్ళ కట్టె ఇక్కడే కాలాలి అనుకుంటారు. సో దట్ మోక్షం లభిస్తుందని నమ్ముతారనమాట. అందుకే ఇక్కడ ఎప్పుడు 24/7 చితిమంటలు వెలుగుతూనే ఉంటాయంట ఫ్రెండ్స్. సో మేము హోటల్ రీచ్ అయిపోయి ఫ్రెష్ అయ్యేసి ఇంకా కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం చాలా ఎక్సైటెడ్గా వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, దశాశ్వమేవ ఘాట్ దగ్గర స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పాను కదా, కానీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయన్నమాట. మా నాన్న అండ్ మామయ్య అస్సలు ఎక్కలేకపోయారు. సో ప్లాన్ బిస్కెట్ అయ్యేలా ఉంది అనుకున్నాము, బట్ లక్కీగా మాకు వీల్ చైర్స్ పట్టుకొని కొంచెం మంది అక్కడ కనిపించారనమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు అవర్లీ ఆర్ డైలీ బేసిస్ చేస్తాము, లైక్ వీల్ చైర్స్ అట్లాగే యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మేము ఇంకా డైలీ బేసిస్ తీసేసుకున్నాం అనమాట. సో 700 ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి. సో చాలా యూస్ఫుల్ అనిపించింది. వాళ్ళు హోటల్ దగ్గరికే వస్తారనమాట. అండ్ మన టెంపుల్కి రీచ్ అయ్యే దగ్గరలోనే కొన్ని లాకర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనం చెప్పులు అండ్ ఆల్సో కొన్ని నాట్ వాల్యుబుల్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫోన్స్ మాత్రం మేము కాశీ విశ్వనాథ్ కారిడార్లోనే పెట్టామన్నమాట. అక్కడ కూడా కొన్ని లాకర్ సిస్టమ్స్ ఉంటాయి. సో అక్కడ సేఫ్ ఉంటుంది అనిపించింది, అందుకే అక్కడ తీసుకున్నాం. అండ్ మేము స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం అనమాట. బట్ లేట్ అయిపోయింది వెళ్ళేటప్పటికే. చెప్పాను కదా ఫ్రెండ్స్, లైక్ దశాశ్వమేవ ఘాట్ దగ్గరే చాలా స్టెప్స్ ఉన్నాయి, ఎక్కలేకపోయారు, ఇంకా టయర్డ్ అయిపోయారు. సో ఇంకా మేము వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాం. బట్ సేమ్ టికెట్ తోటే మనం నార్మల్ దర్శనం కూడా వెళ్ళొచ్చు అంటే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మేము సండే రోజు ఈవినింగ్ 4 to 5 స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాము. అది గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో మండే మార్నింగ్ కూడా తీసుకున్నాము, సేఫ్ సైడ్కి ఎందుకన్నా ఉంటుంది కదా అని చెప్పి. సో హోప్ఫుల్లీ మాకు మండే రోజు దర్శనం అవుతుంది, స్పర్శ దర్శనం అనుకుంటున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, అదే కాశీ విశ్వనాథుడి కారిడార్ అనమాట. సో ఇంకొన్ని అడుగులు మాత్రమే కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అసలు ఈ ఫీలింగ్స్ని నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఇన్ని రోజులు ఎదురు చూసిన మూమెంట్ నాకు ఇప్పుడు నిజమైపోతుంది అంటేనే లైక్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. గూస్ బంప్స్ మూమెంట్ ఫ్రెండ్స్. అండ్ కొన్ని స్నాప్స్ తీసుకున్నాం అనమాట ఇంకా కాశీ విశ్వనాథ్ కారిడార్ దగ్గర దర్శనానికి వెళ్ళే ముందు. లెట్స్ గో. సో మా దర్శనం అయితే అయిపోయింది. మా ఫేసెస్లో హ్యాపీనెస్, ఆ డివైన్ మూమెంట్ చూస్తున్నారు కదా. ఆ కాశీ విశ్వనాథుడి దర్శనము లైక్ చాలా బాగా జరిగింది. అండ్ ఆ శివయ్యని ఒక్కసారి చూస్తేనే మనకి లైక్ చాలా బ్లెస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ మాకు 2 or 3 times జరిగింది ఆయన దర్శనము. సో మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే యూపీ
సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అప్పుడే వచ్చారనమాట. సో మేము ఎంటర్ అయిన టైంకి ఆయన కూడా అభిషేకం చేయడానికి వచ్చారు కాబట్టి బయట క్రౌడ్ అంతా ఆపేశారు. సో అందుకని మేము టెంపుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో మేము 2 or 3 times దర్శనానికి వెళ్ళాము. సో అండ్ ఆల్సో మేము 2 hours మోస్ట్లీ లైక్ అక్కడే ఉన్నాం అనమాట, శివుడి గర్భగుడి దగ్గరే. సో థ్యాంక్స్ టు సీఎం గారు. సో యా, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అవర్ ప్లాన్ ఈస్ టు గో ఫర్ సాక్షి గణపతి టెంపుల్. సో సాక్షి గణపతి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సాక్షి అంటే మనకి తెలిసిందే కదా, విట్నెస్ అని. సో కాశీకి వచ్చిన భక్తులందరూ కాశీ విశ్వనాథుడి దర్శనం చేశారా లేదా అనే దానికి గణపతి స్వామి సాక్ష్యంగా ఉంటారని ఒక బిలీఫ్ అన్నమాట. సో అందుకని అందరూ లైక్ కాశీకి వచ్చిన అందరూ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటారనమాట. మేము ఈవినింగ్ ఇందాక చెప్పినట్లుగా స్పర్శ దర్శనానికి వెళ్ళి తర్వాత గంగా హారతి చూసేసి వద్దాము అని చెప్పి 6 o'clockకి తర్వాత సాక్షి గణపతికి వద్దాం అనుకున్నాం. బట్ అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు, ప్లాన్ కొంచెం అటు ఇటు అయింది. దట్స్ ఓకే, ఇంకా రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాం స్పర్శ దర్శనం అండ్ గంగా హారతి. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే టెంపుల్ వచ్చి అన్నపూర్ణాదేవి టెంపుల్. ఈ టెంపుల్ మనకి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర నుంచి ఒక 5-10 minutes ఉంటుంది. బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి ఆటోస్ కానీ ఏమీ వెళ్ళవన్నమాట. అండ్ పురాణాల ప్రకారం అన్నపూర్ణాదేవి టెంపుల్ గురించి ఏం చెప్తారు అంటే, అన్నపూర్ణాదేవి అంటే మనకి తెలిసిందే కదా, ఫుడ్ అండ్ ప్రాస్పరిటీకి గాడెస్గా మనం వర్షిప్ చేస్తాము. సో ఆవిడ పార్వతీదేవి యొక్క రూపం అని నమ్మకం అన్నమాట. సో మన పురాణాల ప్రకారం ఏంటంటే పరమశివుడు ఈ వరల్డ్ మొత్తం ఒక మాయ అని, ఫుడ్ కూడా ఒక మాయ అని చెప్పారంట. సో అప్పుడు ఫుడ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయాలి అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి మాయమైపోతారు. సో దానివల్ల వరల్డ్ మొత్తం ఫుడ్ షార్టేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా పార్వతీదేవి వచ్చి కాశీలో కొన్ని రోజులకి అన్నపూర్ణాదేవిగా ప్రత్యక్షమయ్యి అక్కడ కొలుగుంటారనమాట. సో స్వయంగా పరమశివుడికి పరమశివుడికి ఫుడ్ వాల్యూ తెలియజేసి అతనికి వడ్డిస్తుంది అనమాట తన చేతులతోటి. అది స్పిరిచువల్ బిలీఫ్. సో దాని వెనకాల ఉండే స్టోరీ అదే అనమాట. సో అందుకని లైక్ అన్నపూర్ణాదేవి టెంపుల్కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ బియ్యం ప్రసాదంగా ఇస్తారనమాట. సో ఆ బియ్యం ఇంటికి తెచ్చుకొని కొందరు పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తారు. అండ్ ఆల్సో కొందరు మన బియ్యం కంటైనర్స్ ఉంటాయి కదా రోజు వాడుకునేవి, దాంట్లో మిక్స్ చేసేసుకొని ప్రసాదంగా తింటారు రోజు. అండ్ ఎవరి బిలీఫ్స్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తారనమాట. సో మేము తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే పక్కనే భోజనశాల అని ఉందన్నమాట అన్నపూర్ణాదేవి టెంపుల్లోనే. సో అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ అనమాట. సో నేను అన్నపూర్ణాదేవి టెంపుల్లో భోజనశాల అన్నాను కదా, అది రోజు 7:30 to 10 వరకు ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో. సో ఆ అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ప్రసాదం మాత్రం మర్చిపోకండి భోజనశాలలో. కాశీకి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్స్ని మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేస్తారు. సో లెట్స్ గో. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది శక్తిపీఠం అనమాట. సో మన బిలీఫ్స్ ప్రకారం ఏంటంటే సతీదేవి యొక్క బాడీ పార్ట్స్ భూమి మీద పడిన సాక్రెడ్ ప్లేసెస్ అన్నిటినీ మనం శక్తిపీఠాస్గా కన్సిడర్ చేస్తాం కదా. సో ఇక్కడ సతీదేవి యొక్క చెవి కుండలము కింద పడిందనమాట. సో ఈ ప్లేస్లో పడింది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠంగా మనం కన్సిడర్ చేస్తాము. సో ఫ్రెండ్స్, కాశీలో విశ్వనాథుడు శివస్వరూపం అయితే విశాలాక్షమ్మ వచ్చి శక్తి స్వరూపం అన్నమాట. అందుకే కాశీ యాత్రలో మనం కాశీ విశ్వనాథ టెంపుల్తో పాటు మనం విశాలాక్షమ్మను కూడా దర్శనం చేసుకుంటే మన యాత్ర కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం దర్శనం చేసుకున్న విశాలాక్షి అమ్మవారి విగ్రహం వెనకాలే అసలైన శక్తి స్వరూపం ఉంటుందన్నమాట. సో దాన్ని కొంచెం పక్కకి వచ్చి మనం సైడ్కి వచ్చి చూస్తే మనకి వెనకాల శక్తిపీఠం కనిపిస్తుంది అనమాట. సో అది మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మా డే 1 ఇన్ కాశీ ఇలా గడిచింది. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో చూసారు కదా కాశీ విశ్వేశ్వరుడి గేట్ నెంబర్ 4 దగ్గర అంతా ఎలా ఉంటుందో, ఇంత క్రౌడెడ్గా ఉంటుంది, ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది నైట్ 1 అయినా. అండ్ ఇది కాశీ చాట్ బండార్. సో ఇది ఫేమస్ చాట్ షాప్ అంట. సో మేమైతే ట్రై చేయలేదు క్రౌడ్ చూసి. అండ్ ఆల్సో పూజ
నేను ట్విన్నింగ్ అవుట్ఫిట్ లో ఉన్నాం అనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మా నెక్స్ట్ డే ఇన్ కాశీలో మేము ఏమేం చేసామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ చెక్ అవుట్ ఇన్ పూరీస్ టైనీ వరల్డ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరీస్ టైనీ వరల్డ్.